గుడ్ మార్నింగ్ అండి. మనం జనరల్గా ఏంటంటే సిటీలు అంటే టౌన్లు అంటూ ఉండి యాపిల్స్ అనేసి రాంఫలం పళ్ళు అనేసి లేకపోతే సీతాఫలమ్స్ అని మనం కొనుక్కుంటాం కదా. ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా నేచర్ నుంచి వచ్చింది నేను చూసుకొని తింటున్నాను అనమాట. పట్టుకోవడానికి సపోర్ట్ లేదు నాకు ఇక్కడ, సో దానివల్ల కొట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎక్కువసేపు ఇక్కడ దాన్ని కొట్టవలసి వస్తుంది అనమాట. చూసారా ఎలా అవుతుంది ఫలం. ఆర పట్టుకొని దిగాలంటే నా వల్ల కాదు, అందుకే డైరెక్ట్గా చెట్టు పై నుంచి కింద పడిస్తాను. ఆ ఫలం వచ్చి చూసారండి, ఈ పాక మీద పడిపోయింది. మీరు ఎప్పుడు ఎలాంటి చిలుపు పనులు కానీ చేస్తుంటే అంత బాగుంటుంది ఫలం. సాధించానండి, మొత్తానికి ఫ్రూట్ని కిందకి తెంపేశాను, తెంపేసి తింటున్నాను అనమాట. పొద్దున్నే ఇంత ఎటువంటి పెస్టిసైడ్స్ లేని ఫ్రూట్స్ కానీ ఆహారం కానీ మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఒక రైతు దగ్గర తప్ప. నిజంగా రైతు పుట్టకు పుడితే మాత్రం దాని అంత అదృష్టం కూడా లేదండి. కష్టం ఉండదండి, ఎవరికి ఉండదు. దీని అమ్మ సాఫ్ట్వేర్ చేసినప్పుడు కూడా కష్టం ఉందండి. రైతు పని చేసి తన కష్టాన్ని తను నమ్ముకొని తను పండించుకొని తను తింటే దాని నుంచి వచ్చిన హ్యాపీనెస్ ఇంకోటి లేదండి. నిజంగా నా వీడియోస్ మీ వరకు వస్తున్నాయి కాబట్టి, మీరు ఇంతవరకు వచ్చారు కాబట్టి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అంటే నేను ఇస్తున్న కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా ఒక చిన్న కామెంట్ అండి ప్లీజ్. మీరు ఇచ్చే కామెంట్ నిజంగా నాకు ఒక రకమైన బూస్టింగ్ అండి. అది బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రూట్ తిన్నాను, మళ్ళీ హ్యాపీగా మళ్ళీ ఇంటికి లేదో టిఫిన్ తింటున్నాను. టిఫిన్ మాత్రం మిస్ అవ్వను. కొంచెం ఒక ఉల్లిపాయ నంచుకొని కొంచెం మజ్జిగన్నం కానీ లేకపోతే కొంచెం గంజానం కానీ తినేసి మళ్ళీ ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మళ్ళీ కొంచెం పొలానికి వచ్చి కొంచెం గడ్డి కోసి మళ్ళీ ఆవులకు పడేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అండి. ఇది నా డైలీ రొటీన్ లైఫ్ అండి ఇది.